Good morning, 5th class children. How are you, everyone? I hope you are all fine. Yes? Okay, children. Are you ready to listen now? Okay. Shall we start the topic? First of all, had your breakfast, Nana? Tinnara anta breakfast chesara? Okay. First, today we will learn about a bit part. What is the today topic? Only bit part. Look at here. First one, choose the correct answer. First one is what? Choose the correct answer. Everyone should listen properly. 5th class children, jagrattaga vinandamma. Listen properly and carefully, because you can't listen means you are not writable anything. So that's why everyone should listen properly and carefully. Don't neglect your studies. Okay? Now come to the part. Let us see here. I am telling about big part. A gas leak can cause. A gas leak can cause. I am saying options. A, major fire. B, vomiting. C, headache. D, fracture. What is the right answer? Can you guess? Once again, listen. A gas leak can cause. Gas leak avadam valla em avutundi? A, major fire. Fire accident avutada? B, vomiting. Vomitings avutaya? C, headache. Headache vastada? D, fracture. Fracture avutunda? Which one is the right answer? Yeah, major fire. Answer is major fire. A gas leak can cause major fire. A gas leak can cause major fire. Gas leak can cause major fire. So answer is major fire. Second one is, to keep burning fire needs. Fire to keep burning. Fire burn avvadaniki em kavali? To keep mandutu undadaniki, fire mandutu undadaniki em kavali? To keep burning fire needs. To keep burning fire needs. Okay na? A, electricity. Electricity kavala? Keep burning fire. B, water. C, air. D, sand. Which one is the right answer? Once again, to keep burning fire needs. మంట మండడానికి ఏం కావాలి? ఎలక్ట్రిసిటీ కావాలా? వాటర్ కావాలా? సి, ఎయిర్ కావాలా? యా. డి, శాండ్ కావాలా? యా, సి ఈజ్ ఎయిర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మండడానికి ఎయిర్ హెల్ప్ అవుతుంది కదా, ఇంకా మంట ఎక్కువ అవుతుంది కదా ఎయిర్ యాడ్ అవుతే మండుతున్నప్పుడు. సో టు కీప్ బర్నింగ్ ఫైర్ నీడ్స్ ఎయిర్. ఓకేనా? అండ్ థర్డ్ వన్ ఈజ్, covering burning person with a rug or blanket help to burning person. It is a safety of one of the method. Burning person, first aid of burning person. Covering a burning person with a rug or blanket help to. మండుతున్న పర్సన్ పైన రగ్ ఆర్ బ్లాంకెట్తో కవర్ చేస్తే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్? ఏ, కూల్ అవుతారా? బి, రెడ్యూస్ పెయిన్ తగ్గుతుందా? సి, రన్. ఆర్ డి, కట్ ఆఫ్ ద ఎయిర్. వన్స్ అగైన్, కవరింగ్ ఏ బర్నింగ్ పర్సన్ విత్ ఏ రగ్ ఆర్ బ్లాంకెట్ హెల్ప్స్ టు. మండే పర్సన్ పైన, కాలిపోతున్న వ్యక్తి పైన రగ్ ఆర్ బ్లాంకెట్తో కవర్ చేస్తే ఏమవుతుంది? వాట్ హ్యాపెండ్ అట్ ద టైమ్? ఏ, కూల్ అవుతారా? బి, రెడ్యూస్ పెయిన్ తగ్గిస్తుందా బ్లాంకెట్ కానీ రగ్ కానీ కవర్ చేయడం వల్ల? ఆర్ సి, రన్ చేయడానికి హెల్ప్ అవుతుందా, రన్ అవ్వడానికి? డి, కట్ ఆఫ్ ద ఎయిర్. Answer is cut off the air. It is help to cut off the air. Air మండడానికి అవసరం కదా. కీప్ నీడ్ ఆల్రెడీ we learn in second bit. To keep burning fire needs air. సో మంట ఎక్కువ కావడానికి ఎయిర్ ఎలా హెల్ప్ అవుతుంది? అట్ ద సేమ్ బర్న్ అవుతున్న పర్సన్కి రగ్ ఆర్ బ్లాంకెట్ కవర్ చేస్తే ఆ ఎయిర్ని కట్ చేస్తుంది అనమాట. సో అప్పుడేమవుతుంది? ఫైర్ ఆగిపోతుంది.
ఫైర్ స్టాప్ అవుతుంది. కట్ ఆఫ్ ఎయిర్, కట్ ఆఫ్ ఎయిర్, ఓకేనా. అండ్ ఫోర్త్ వన్, ఏ టర్న్క్విట్ ఈజ్ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్, రైట్ క్వశ్చన్ ఆల్సో, ఏ టర్న్క్విట్ ఈజ్ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెసివ్ బ్లీడింగ్, బి ఫ్రాక్చర్, సి స్ప్రెయిన్, డి సెవర్ బర్న్. మనం టర్న్క్విట్ని ఎందులో యూజ్ చేస్తాం, ఏ కేసెస్లో యూజ్ చేస్తాం? టర్న్క్విట్ ఈజ్ ఏ టైట్ బ్యాండేజ్ ఆర్ క్లాత్. ఎస్, టర్న్క్విట్ అంటే ఏంటి? టైట్ బ్యాండేజ్. టర్న్క్విట్ని ఎందులో యూజ్ చేస్తాం? ఏ టర్న్క్విట్ ఈజ్ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెసివ్ బ్లీడింగ్, బ్లీడ్ అవ్వేటప్పుడు. బి ఫ్రాక్చర్, ఫ్రాక్చర్ టైంలోన. సి స్ప్రెయిన్, స్ప్రెయిన్ అప్పుడు. డి సెవర్ బర్న్, బర్న్ హెవీగా ఉన్నప్పుడు. సో సెవర్ బర్నింగ్ టైంలో కాదు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్, ఇట్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్. ఎక్సెసివ్ బ్లీడింగ్, బ్లీడింగ్ స్టాప్ అవ్వడానిక, దిస్ వన్ ఆల్సో నాట్ రైట్. అండ్ బి ఫ్రాక్చర్ ఆర్ సి స్ప్రెయిన్, విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? కెన్ యూ గెస్ విచ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్? స్ప్రెయిన్. ఎందులో, ఏ టైంలో మనం యూజ్ చేస్తాం? సారీ, స్ప్రెయిన్ కాదు. స్టాప్ బ్లీడింగ్ నానా, సారీ, స్టాప్ ఎక్సెసివ్ బ్లీడింగ్, బ్లీడింగ్ స్టాప్ అవ్వడానికి ఎక్సెసివ్ బ్లీడింగ్ we use tourniquet. A tourniquet is used in case of excessive bleeding. Do you understand? And excessive bleeding. The poison ejected by a snake affect the, right, okay na? The poison ejected by a snake affects the poison, sorry, snake bite, then snake poison దేనిపైకి ఎఫెక్ట్ అవుతుంది? లెగ్స్, బి హ్యాండ్స్, సి హార్ట్, డి ఫింగర్స్. ద పాయిజన్ ఎజెక్టెడ్ బై ఏ స్నేక్ ఎఫెక్ట్ ద బైట్. స్నేక్ బైట్ ఎక్కడ అవుతుందని కాదు, స్నేక్ పాయిజన్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? బాడీ, హ్యూమన్ బాడీ. హార్ట్. ద పాయిజన్ ఎజెక్టెడ్ బై ఏ స్నేక్ ఎఫెక్ట్స్ ద బైట్ ఎక్కడ చేసిందని అడగలేదు, ఎఫెక్ట్ అన్నారు. స్నేక్ ఎఫెక్ట్స్ ద ఏ లెగ్స్, బి హ్యాండ్స్, సి హార్ట్, డి ఫింగర్. సో ఆన్సర్ ఈస్ హార్ట్. Once again listen Nana, everyone. A gas leak can cause major fire. A gas leak can cause major fire. To keep burning fire needs air. To keep burning fire needs air. And third one is covering a burning person with a rug or blanket help to cut off air. Fourth one, a tourniquet is used in case of excessive bleeding. Bleeding ఎక్కువ అవుతుంటే, ఎక్సెస్గా ఉంటే సో టైట్ బ్యాండేజ్ కానీ ఆర్ టైట్ క్లాత్ కానీ తో టై చేస్తారు కదా, సో ఎక్సెసివ్ బ్లీడింగ్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ద ఫిఫ్త్ వన్, ద పాయిజన్ ఎజెక్టెడ్ బై ఏ స్నేక్ ఎఫెక్ట్ ద హార్ట్. స్నేక్ పాయిజన్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? ఇన్ హ్యూమన్ బాడీ, హార్ట్. ఇట్ కెన్ కాజ్ ఈవెన్ డెత్ ఆల్సో సమ్ టైమ్స్. ఎస్, స్నేక్ బైట్ తోటి చనిపోయిన వాళ్ళని చూసారా ఎవరైనా? సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. ఇట్స్ నాట్ గివెన్ ఫస్ట్ ఎయిడ్, ప్రాపర్ ఫస్ట్ ఎయిడ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ fill in the blanks. Second bit is what? Fill in the blanks. Carelessness leads to, careless ga undana, carelessness valla em avutundi? Leads to major fire in the kitchen. Carelessness valla em avutundi? Leads to major fire. Or accidents also leads to accidents. Can cause accident of the carelessness leads to major fire, right chain? Major fire. Okay na? Second one is dash cloths should not be worn in the kitchen. Dash cloths. ఏ క్లాత్స్ మనం కిచెన్లో వేసుకోకూడదు? Do not wear these type of cloths. Which type of cloths? We wear only cotton cloths in kitchen time. Already I told to you, do not wear these type of cloths. What is the cloths? Synthetic or nylon? Synthetic and nylon cloths. Don't wear nylon and synthetic cloths, but you write only one, synthetic. Synthetic. SYNTH. Synthetic cloths. Don't wear synthetic. Synthetic cloths should not be worn in the
kitchen. Synthetic cloth should not be worn in the kitchen. Okay na? Never touch electrical gadgets with dash hands. Don't touch with dash hands electrical gadgets. Electrical gadgets. What are electrical gadgets? Electrical gadgets is make our work easily. So which time we never touch electrical gadgets with dash hands. Dry hands or wet hands? Dry hands are. Never touch electrical gadgets with dash hands. Wet hands. తడి చేతులతోటి మనం టచ్ చేయొద్దు అంటారు కదా. Wet hands. Never touch electric gadgets with wet hands. In case of a minor burn and dash cream can be applied on it. In case of minor burn, major burn not minor burn ఉన్నప్పుడు మనం ఏ క్రీమ్ అప్లై చేయాలని చెప్పాము in first aid? Antiseptic cream. Antiseptic cream. What is the cream? Antiseptic cream can be applied on it, affected part. On affected part. Once again, in case of a minor burn, an antiseptic cream can be applied on it or affected part. And the fifth one is electrical fire can be put off using electrical fire ni off cheyadandi. What is the fire extinguisher? Already I said fire extinguisher. A simple device used to extinguish the fire. Fire extinguisher. You write the fire, F-I-R, fire, E-X-T-I N-G-U-I-S-H-E-R. Okay na? E-X-T-I-N-G-U-I-S-H-E-R. Extinguisher. Okay na? Fire extinguisher. Electrical fire can be put off using fire extinguisher. Okay, and the next another one is sixth one. In case of a dash or a dash, do not move the affected part. ఏ టైంలో మనం మూవ్ చేయకూడదు in case of a? Anybody say this one? This is write your own. Okay na? It is work for you. In case of a dash or a dash, do not move the affected part. ఏ టైంలో మనము affected partని మూవ్ చేయకూడదు? Think and write the answer. And next another one is a state true or false. Also correct the false statement. You write the true or false. Also correct. Write the correct statement also. Domestic fire and kitchen injuries are the most common examples of fire accidents. Domestic fire and kitchen injuries are the most common examples of fire accidents. Yes. Domestic fire mostly in kitchen fire can cause common examples of fire accidents. In the kitchen, gas leakage and electrical shocks or short circuits, it can cause fire accidents. So it is the right statement. Severe burn wounds and animals bite should be treated by a doctor. Severe burn, heavy burns and wound animals bite ni baga severe ga unte manam ekkadiki ellali? Should be treated doctor. Yes, first you given proper first aid, then you go to in case severe burns or severe wounds or animal bites, that means you send to him doctor, him or her doctor, sent to doctor immediately. So it is also true. A tourniquet is a bandage or triangular piece of a cloth looped around the neck support the injured arm. No, triangular piece of cloth looped around the neck to support the injured arm. A tourniquet is a bandage. It is also right. Fire can be put out by supplying more air. బాగా ఫైర్ అవుతున్నప్పుడు బాగా మోర్ ఎయిర్ ఉంటే ఇది ఫైర్ని కట్ ఆఫ్ చేస్తుందా? లిసన్ ప్రాపర్లీ. ఫైర్ కెన్ బి పుట్ ఆఫ్ బై సప్లయింగ్ మోర్ ఎయిర్. బాగా ఎయిర్ని సప్లై చేస్తే ఫైర్ని ఆపేస్తుందా?
ఎయిర్ని బాగా సప్లై చేశారనుకోండి మండుతున్న వాటిపైన, ఆగిపోతుందా ఇంకా ఎక్కువ అవుతుందా? చాలా గాలిని, చాలా ఎయిర్ని సప్లై చేస్తాయి. యా, సో ఇట్ ఈస్ ద రైట్ ఆర్ రాంగ్? రాంగ్, ఫాల్స్ స్టేట్మెంట్. ఫైర్ కెన్ బి పుట్ ఆఫ్, సో సప్లై మోర్ ఎయిర్. ఫైర్ని ఆఫ్ చేయదు కదా, ఇంకా పెంచుతుంది కాబట్టి ఇట్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఏ 7 బర్న్ కెన్ బి ట్రీట్ విత్ వామ్ వాటర్ అంట. చాలా హెవీగా బర్న్ అయినప్పుడు మనం ఏ వాటర్తో ట్రీట్ చేయాలి? యు పుట్ ద ఎఫెక్టెడ్ పార్ట్ అండర్ రన్నింగ్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్. డోంట్ బీ ట్రీట్ విత్ వామ్ వాటర్. హాట్ వాటర్తో, వేడిగా ఉన్న వాటర్ తోటి కాలిన వాటిని ట్రీట్ చేస్తారా? నో, ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్. The cracked plastic cover of a wire does not cause any accident. In case of in your home electrical wires, చిన్న మామూలుగా క్రాక్ వచ్చిన ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయనుకోండి, వాటిని వేటితో కవర్ చేస్తారు? ప్లాస్టిక్ కవర్ ఆర్ ఏదైనా టేప్ తోటి, ప్లాస్టిక్ కవర్ ఆర్ ఎనీ టేప్. సో కవర్ ఆఫ్ ఏ వైర్ డస్ నాట్ కాజ్ ఎనీ యాక్సిడెంట్స్. ఇన్ ద టైం ఏమైనా యాక్సిడెంట్స్ అవుతాయి అట్లా కవర్ చేసినప్పుడు? No, so it is the true. The cracked plastic cover a wire does not cause any accident. Okay na? Do you understand? Once again I am telling, domestic fire and kitchen injuries are the most common examples of fire accidents. So it is true. Severe burn wounds and animals but should be treated by a doctor. It is also true. And the next is the a tourniquet is a bandage or triangular piece of cloth looped round the neck to support the injured arm. So, and the fourth one is the fire can be put out by supply more air. It is false. A severed burn can be treated with warm water. No, wrong answer. The cracked plastic cover a wire does not cause any accident. So it is also true. Match the following column, column A, column B. Now come to the next one, another fourth word is match the following column A and column B. A crack in bone, snake bite, dog bite, severed burn, puts of fire, fracture. Crack in bone, bone paina crack avadam enti? Which one is the right answer? Crack bone. Already I told you, already I said in lesson. Crack bone, bone crack aithe emaindantaru? Yeah. A snake bite, B dog bite, C 7 burn, D puts of fire, E fracture. So answer is fracture. A crack in bone is fracture. So you match with first one, you match with E. A crack in bone match with E fracture. Nervous system. We have 4 only. Nervous system, snake bite, dog bite, 7 burn, puts of fire. Which one is the right answer? Which one is the right answer? Snake bite, dog bite, 7 burn. Snake bite, nervous system. Snake bite, nervous system and heart affected the part. Okay na? The poison ejected by snake affect the first nervous system and heart. Then rabies. రేబీస్ వైరస్ ఎలా వస్తుంది? రేబీస్ ఎఫెక్ట్ ఆన్ అవర్ నర్వస్ సిస్టమ్. వీ ఫర్గాట్ ఎవ్రీథింగ్. ఇట్ కెన్ కాజ్ వాటర్ ఫోబియా. రేబీస్ వైరస్ ఇట్ కెన్ కాజ్ వాటర్ ఫోబియా. అంటే వాటర్ అంటే ఈ రేబీస్ వైరస్ వస్తే ఏమవుతుంది? వాటర్ అంటే భయం వస్తుంది మనకి. సో రేబీస్ వైరస్ ఎట్లా వస్తుంది? డాగ్ బైట, సెవర్ బర్న్, పుట్స్ ఆఫ్ ఫైరా. యా, డాగ్ బైట్. సో rabies can cause dog bite. Rabies can cause dog bite. So third one you match with B. Another one is the blister. What is the blister? Puts of fire or fire extinguisher. Sorry, blister, sever burn or puts of fire. Blister is the sever burn. You match with C. Fifth one is the fire extinguisher, puts of fire. It is puts of fire. Okay na? Do you understand? Once again, a crack in bone, fracture, nervous system, snake bite, rabies, dog bite, blister, 7 burn, fire extinguisher, puts of fire.
Do you understand about this one? I will give some work for you today. That is you write only one word answers. You write the only one word answers. A twist in the joints of the ankle on the wrist. What is the right answer? You read and write these one word answers. That is fifth one. Define the following one word only. You write this one. It is work for you today. Okay na? Do you understand about this topic? Good. I hope you understand. Thank you for listening everyone. Bye children. Everyone read and write properly.